మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. మార్చి 31తో ఆపరేషన్ కగారి డెడ్లైన్ ముగిసింది. గడిచిన 2 ఏళ్లలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్టుల కంచు కోటలు కూడా ధ్వంసమయ్యాయి. 98% మావోయిస్టు పార్టీ కనుమరుగైపోయింది. కగార్తో మావో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. 2 ఏళ్లలో 6,000 మందికి పైగా మావోలు లొంగుబాటు అయితే జరిగింది. ఇప్పటికీ గణపతితో పాటు మరికొంతమంది కీలక నేతలు అజ్ఞాతంలో ఉన్నారు. కగార్తో కేంద్రం ఎంతవరకు సక్సెస్ అయింది? అజ్ఞాతంలో ఉన్న మావోలను ఏం చేయనుంది? లొంగిపోయినటువంటి వారిపై కేసులను ఏం చేస్తారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మాజీ డీసీపీ రెడ్డన్న గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఎస్ రెడ్డన్న గారు, నమస్తే. నమస్కారం అండి. ఆపరేషన్ కగార్ ఎంతవరకు సక్సెస్ అయింది అని అంటే ఏం చెప్తారు? దాదాపుగా లొంగిపోయినటువంటి పరిస్థితి, మిగతా వారు ఎన్కౌంటర్ చేయబడినటువంటి పరిస్థితి తర్వాత ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిదే వినిపిస్తుంది. యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు మీరు? ఆపరేషన్ కగార్ 100% సక్సెస్ఫుల్ అండి. ఎందుకంటే అది ఎందుకైతే నియమించబడిందో అది పూర్తిగా సఫలమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 94-95 ఆ ప్రాంతంలో చూసుకుంటే 2004 వరకు వేల సంఖ్యలో ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ ఇప్పుడు పదుల సంఖ్యలో ఉంది. అదే కాకుండా మెయిన్ లీడర్స్ అందరూ కూడా సరెండర్ అవ్వడము, చనిపోవడము జరిగింది. ఇంకా గణపతి, ఆయన వైఫ్, మిగతా ఒకరు ఇద్దరు ముగ్గురు, తర్వాత చిన్న చితకా ఉంటే 60-70 100 అంటున్నారు. కానీ 60-70 మంది నాకు తెలిసి వాళ్ళు కూడా, వాళ్ళల్లో కొందరు కూడా ఇప్పటికే ఎవరికీ తెలియకుండా జనజీవన స్రవంతిలో కలిసిపోయినారేమో అనేటువంటి అభిప్రాయం ఉంది. అదే కాకుండా ఇప్పుడు గణపతి, మిగతా వాళ్ళు కూడా ఇంపార్టెంట్ లీడర్స్ ఒక 60 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే బాటలో సరెండర్ అవ్వడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారనేది ఇప్పుడు వినపడుతుంది. అదే కాకుండా అతి ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళకు ఒక్కటే భయం, సరెండర్ అయిపోవడానికి వెళితే మమ్మల్ని ఏమైనా ఎన్కౌంటర్ చేస్తారా అనేటువంటి ఒక భయం. రెండోది, ఒకవేళ సరెండర్ అయిన తర్వాత చాంతాడంత కేసులు, అంత లిస్టులు ఉన్నాయి, అందులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ మా పైన ఛార్జ్ షీట్లు వేసి జైల్లో నుంచి బయటికి రానికుండా చేస్తారనేటువంటిది ఒకటి, ఈ రెండు ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ తీసుకుందో, ఎవరైతే సరెండర్ అయిపోయారో వాళ్ళకి ఆ సరెండర్ లో ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారు. ఒకటేమిటంటే వాళ్ళకి జీవన భృతి కల్పించడం, వాళ్ళకి జీవనోపాధి కల్పించడం, అదేవిధంగా హరాస్మెంట్ చేయడం కానీ, ఎన్కౌంటర్ కానీ చేయకుండా వాళ్లకు జనజీవన స్రవంతిలో ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన వాళ్ళు కలిసిపోవడానికి సర్వశక్తుల వాళ్ళకి సహాయం చేయడానికి గవర్నమెంట్ ముందుకు వస్తుంది. అదే విధంగా జరుగుతుంది. క్రితం ఇప్పుడు దాదాపు ఆపరేషన్ కగార్లో ఎన్కౌంటర్ లో కాకుండా మామూలుగా చిక్కి అంటే సరెండర్ అయిన వాళ్ళందరికీ కూడా అటువంటి గౌరవ భృతి ప్లస్ వాళ్ళ పైన టార్గెట్స్, ఇప్పుడు వాళ్ళ పైన 10 లక్షలు, 20 లక్షలు, 1 కోటి, 5 కోట్లు ఇట్లా ఉన్నాయి. అవి కూడా వాళ్ళకు కూడా దామాషా ప్రకారం ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ముందుకు వచ్చింది. కాబట్టి డెఫినెట్ గా ఆ సంశయం అక్కర్లేదేమో అనిపిస్తుంది నాకు. అంటే మీరు చెప్పిన దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక భయం అయితే ఉంది, వారికి లొంగిపోవడానికి వస్తే చంపేస్తారా అనేటువంటి మాట. అంటే ముందుగా సమాచారం ఇచ్చిన తర్వాత అలాంటి పరిస్థితులు ఉంటాయంటారా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాల తరపు నుంచి కానీ ఎన్కౌంటర్ చేసేటువంటి? లేదు, వాళ్ళు ఏదో సరెండర్ అవుతామని చెప్పి ఏదో టార్గెట్ ఫిక్స్ చేసుకొని దాన్ని అటాక్ చేద్దాము అనే భ్రమలో ఉంటే మాత్రం డెఫినెట్ గా వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి వీలవుతుంది. అంతేగాని ఏదో ఒక మీడియేటర్, మామూలుగా సరెండర్ అవుతున్నారంటే మీడియేటర్ ద్వారానే అవుతారు. సో కాబట్టి అవన్నీ పకడ్బందీగా సమాచారాలన్నీ సేకరించిన తర్వాతే సరెండర్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారనేటువంటి భయం నుంచి బయటికి రావచ్చు 100% అది. ఎందుకంటే ఇంతకు ముందు సరెండర్ అయిన వాళ్ళందరికీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, వేరే విధంగా చేయడం కానీ లేదు. సరెండర్ అయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి ఇమీడియట్ గా వాళ్ళ మీద ఒకళ్ళ పైన 25 నుంచి 40 వరకు NBW నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా మామూలుగా జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి వాళ్లకు అవసరమైనటువంటి అన్ని సహాయక సహకారాలు గవర్నమెంట్ అందిస్తుంది. కాబట్టి
మిగతా విషయాల గురించి వాళ్ళు ఆలోచించకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమి చేయలేరు. ఒకవేళ ఉన్నా ఏమి చేయలేరు. దే కెనాట్ డూ ఎనీథింగ్. ఉమ్, అనవసరంగా వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది తప్ప దానివల్ల డెఫినెట్ గా ఎంతమంది అయితే ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లు ఇంకా మిగిలిపోయి ఉన్నారో సరెండర్ కాకుండా చనిపోకుండా వాళ్ళు ఇప్పుడు ఇదే సమయంగా భావించి మీడియా వాళ్ళకి అందరికీ తెలుసు, మీడియేటర్స్ ఉంటారు, బంధువర్గాలు ఉంటారు, ఇక్కడ అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా సరెండర్ అయిపోతే డెఫినెట్ గా ఇది ఒక ప్రహాసనం ముగిసిపోయినట్టే. ఏది ఏమైనా 1969లో ప్రారంభమైన ఈ నక్సల్బరీ మూవ్మెంట్ తర్వాత పెద్ద ఎత్తున కెరటమై లేచి అబ్బా ఉద్ధృతమైపోయింది, అల్లకల్లోలం అయిపోయింది, ఇండియా మొత్తం ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ ఆక్రమించుకుంటుంది అనేటువంటి భయభ్రాంతుల నుంచి ఉమ్, ఆ, ఈ తొలగిపోయిందనే మనం అనుకోవాలి. ఇక ఎందుకంటే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాంగాన్ని కాదని రాజ్యాంగాన్ని తమ చేతిలోకి తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము తుపాకీ కొట్టడం ద్వారా అది రాజ్యాధికారాన్ని సాధిస్తామంటే తప్పు కదా. మనం రాజ్యాధికారం మనకు ఆల్రెడీ పొందున్నాము, రాజ్యాంగం ఉంది మనకు, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి, రాజ్యాంగానికి విరుద్ధంగా నడుచుకోవడానికి లేదు. మనకు చట్టాలు ఉన్నాయి, చట్టాలకు లోబడి పనిచేయాలా, లేదు చట్టాలకు మేము అతీతులము, మేము మా చేతిలో తుపాకు ఉంది, దాంతో ఏమైనా చేయగలం, ఎవరినైనా చంపగలం, ఎటువంటి అరాచకాలైనా సృష్టించగలము అంటే అది వీలు కాదు. ఎందుకంటే మనం రాజ్యాంగబద్ధంగా నిర్మితమైంది, రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఉమ్. రాజ్యాంగం ప్రకారమే మనం నడుస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా దానికి అగెనెస్ట్ గా పోయి చేయడం వీలు కాదు. అది వాళ్ళు గుర్తెరగాలి. మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాను నేను. ఎందుకంటే తుపాకీ కొట్టడం ద్వారా ఏమీ సాధించలేరు. అదే మీరు ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో, ఇంకోటి సర్పంచ్ గానో ప్రజలకు సేవ చేయండి. ఎవరైతే మీ ధ్యేయం ఉందో ప్రజలకి సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఏదైతే ఉందో అది చేయండి, తప్పులేదు. మీరు అంటే కొంతమంది మావోయిస్టులు లొంగిపోవడానికి మరికొంత సమయం అయితే అడుగుతున్నారు కదంటే ఒక 10-15 రోజులైనా కొంచెం సమయం ఇవ్వండి, విడతల వారీగా అందరూ లొంగిపోతున్నారు కదా, మాకు కూడా కొంచెం సమయం ఇవ్వండి అని కేంద్రానికి కూడా కొంచెం రిక్వెస్ట్లు వెళ్ళడం కానీ, లేకపోతే ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక దానికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పడం కానీ ఇలా జరుగుతోంది కదా. ఒక 10-15 రోజులు ఎన్కౌంటర్ కానీ లేకపోతే కూంబింగ్ ఆపేయడం కానీ ఇలాంటివి ఉంటాయా రిటర్న్ గారు? కూంబింగ్ ఆల్మోస్ట్ ఆపేశారు కూంబింగ్. కాకపోతే ఒకటి, వీళ్ళు మళ్ళీ ఏదైనా తిరుగుబాటు చర్యలు ఏమైనా పాల్పడతారనేది గవర్నమెంట్ కూడా సంశయం. ఇప్పుడు 31కే ఈ కగార్ని ఆపేశాము అన్న డెఫినెట్ గా ఈ ఎవరెవరు కదలికలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి డెఫినెట్ గా కొంతకాలం 2-3 నెలలైనా ఈ ఏదైతే పొజిషన్స్ లో పోలీసులు పారామిలిటరీ దళాలు ఉన్నాయో వాళ్ళను అట్లాగే ఉంచుతారు. ఇమ్మీడియట్ గా పెరికేసి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి అనరు. ఎందుకంటే రుణశేషము శత్రుశేషము ఉండకూడదు అనేది మన వాళ్ళ ఇది కాబట్టి డెఫినెట్ గా వీళ్ళ పైన నిఘా అయితే పెడతారు. కానీ వీళ్ళు ఇప్పుడు 15 రోజుల్లో ప్రభుత్వం మనం ఇస్తుంది 100%. నా అభిప్రాయంలో ఏదో కంగారు పడిపోయి తొందరపడిపోయి వీళ్ళు ఇంకా రాలేదు ఏంటి, చూద్దాం 2 రోజులు చూద్దామా 3 రోజులు చూద్దాం అనుకోకుండా 15 రోజులు అడిగితే డెఫినెట్ గా 15 రోజులు ఇచ్చి ఆ తర్వాత వీళ్ళ కదలికలు ఏమైనా సస్పీషియస్ గా ఉండి లేదు ఎవరినైనా ఏదైనా ఇబ్బంది మావోయిస్టుల్లో జరుగుతున్న ఒక చర్చ ఏంటి అంటే బయటకు వస్తున్న సమాచారం, గణపతి లాంటి అగ్రనేత దొరికితే వదిలిపెడతారా, ఏదో విధంగా అంటే లొంగిపోయిన తర్వాత కూడా వేధింపుల పర్వం ఉంటుంది, ఇప్పటికే వయసు అయిపోయి వృద్ధాప్య దశకి గణపతి వచ్చారు, ఈ సమయంలో లొంగిపోయి వారి వేధింపులు నేను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎందుకు, ఈ విధంగానే కనుమరుగైపోవడమా లేకపోతే మావోయిస్ట్ పార్టీని నడిపించడమా అనే ఒక ఒపీనియన్లో గణపతి ఉన్నారని కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? మావోయిస్ట్ పార్టీని తిరిగి పునర్నిర్మితం చేస్తారు అనేది అది కల, పగటికెళ్ళ రాత్రికెళ్ళ కూడా కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్. అంటే లొంగిపోయినా కానీ మళ్ళీ పుడతారు మావోయిస్ట్ పార్టీ మళ్ళీ పురుడు పోసుకుంటుంది, పరిస్థితులన్నీ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు కూడా అదే విధంగా ఉంది. ఇది అంతమైపోయేటువంటి పరిస్థితి కాదు. ఇప్పటికిప్పుడు భయపెట్టో బామాలో ఏదో విధంగా లొంగ తీసుకుంటున్నారు కానీ పూర్తి స్థాయిలో తుడుచుకుపెట్టిపోయేటువంటి వ్యవస్థ కాదు ఇది అని కూడా లొంగిపోయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు కదండి. అభిప్రాయ భేదాల
ఇదిలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి లేస్ ఇక లొంగిపోయే పరిస్థితి ఇక తప్పదు కాబట్టి లొంగిపోతున్నామని కూడా చెప్తున్నారు కదా కొంతమంది. దాన్ని ఎలా చూడొచ్చు? లేదు లేదు లేదు, అది ఎప్పుడు 1960 టు 2000 వరకు ఆ విధంగా ఉండేది. ఆ తర్వాత చూడండి, మనకి సోషల్ మీడియా ఈ ప్రధాన పాత్ర పోషిస్తుంది. 30 ఏళ్ల క్రితం 1967 టు 69లో కానివ్వండి, 2000 వరకు కానీ ఎక్కడ ఏదైనా సమాచారం జరిగితే ప్రపంచానికి తెలిసేది కాదు. ఒకవేళ ఏదైనా మర్డర్ జరిగినా కూడా పక్క జిల్లాకి తెలిసేది కాదు. ఇప్పుడు అట్లా కాదు. ఎవరైనా ఏదైనా ఒక చిన్న వస్తువు పోగొట్టుకున్నా భారతదేశంలో కాకుండా చుట్టుపక్కల దేశాలన్నింటికీ తెలిసిపోతుంది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అంతా యాక్టివ్ అయిపోయింది. ఎస్పెషల్లీ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు ఏ మారుమూల ప్రాంతంలోనైనా మీరు సోషల్ మీడియా ద్వారా ఏం జరుగుతుంది కనుక్కోవచ్చు. అదిగో ఎంత దరిద్రమో తయారైందంటే సోషల్ మీడియా చిలవలు పలవలెళ్ళి మరీ విపరీతమైన అర్థాలు వచ్చేటట్టు మనకు విపరీతమైనటువంటి స్టోరీలు అల్లుతున్నారు. అట్లాంటి సందర్భంలో ఇది జరుగుతుంది అని నేను అనుకోను. అదేవిధంగా ఇప్పుడు కమ్యూనికేషన్ పెరిగింది. పోలీసుల వద్ద అనేక రకాలైన సమాచారాలు ఉన్నాయి. రోడ్డు ట్రాన్స్పోర్ట్ పెరిగింది. అదేవిధంగా ప్రజలు ఎడ్యుకేట్ అయినారు, చైతన్యవంతులైనారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. ఎక్కడైనా అన్యాయం జరిగితే ఏదో ఒక రూపకంగా క్వశ్చన్ చేసేది కూడా తెలిసిపోయింది. ముందులాగా భూస్వామ్యము లేకపోతే అందరూ కూడా ఇబ్బంది పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి తమ పబ్బం కట్టుకునే పరిస్థితి లేదు ఇప్పుడు. మీరు ఎక్కడైనా ఒక చిన్న మారుమూల ప్రాంతంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది దేశానికి నలుమూలలా మరుసటి రోజు ఉదయానికే తెలిసిపోతుంది. బికాస్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోను ఎలాగో ప్రజల జీవితాలను నాశనం చేస్తుంది. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత 4 నుంచి 5 పని గంటలు వెరీ ప్రొడక్టివ్ టైంని నాశనం చేస్తుంది. సో ఇంకో విషయం ఏమంటే అవసరం లేని వ్యవహారాలు కూడా ప్రజలకు తెలియబరుస్తున్నారు. సో ఈ విధంగా ఉన్న సందర్భంలో ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ అవసరం పడుతుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మావోయిస్టుల్లో ఉన్న భయం లొంగిపోయిన తర్వాత కేసుల పరిస్థితి ఏంటి? ఎక్స్గ్రేషియా మాకు ఇస్తారు, దానికి సంబంధించి పునరావాసం కల్పిస్తారు, అంతా బాగానే ఉంది. మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగడం, ఆ వేధింపులు ఎదుర్కోవడం మానసికంగా. సో కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అది అవసరమా అనేటువంటి మాట. ప్రభుత్వాలు నిజంగా తలుచుకుంటే ఆ కేసులు ఎత్తివేసేటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ న్యాయస్థానాల్లో అది సాధ్యమవుతుందా అనే ఒక ఫైనల్ క్వశ్చన్. దీనికి ఏం చెప్తారు? నేను ఒకటే ఏమంటే, ఇప్పుడు ఎవిడెన్స్ ఉండి అతి కిరాతకంగా చేసిన వ్యవహారం ఏమన్నా ఉంటే డెఫినెట్ గా ట్రయల్ అవుతుంది. దాని మీద గవర్నమెంట్ లెవెల్లో చాలా వరకు కేసులు తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి 1-to-1 ఉండే కేసుల్లో ఐ డోంట్ థింక్ కోర్టు ఒప్పుకోవు. అట్లాంటప్పుడు కోర్టులు కూడా ఇప్పుడు ఎవరినో మర్డర్ చేసినా ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు ఉంటాయి, ఛార్జ్ షీట్ ఉంటుంది, అన్ని ఎవిడెన్స్ ఉన్నప్పుడు నేను తీసేస్తానంటే గవర్నమెంట్ తీసేయచ్చు. కానీ అది పద్ధతి కాదు, రాజ్యాంగాన్ని విరుద్ధించినట్టే. కాబట్టి దానికి ఏదో ఒక సొల్యూషన్ డెఫినెట్గా ఏర్పాటు చేస్తారనేది నా అభిప్రాయం. ఎస్, థ్యాంక్ యూ రెడ్డన్న గారు, మీ వాల్యుబుల్ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మార్చి 31తో ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ అయితే ముగిసింది. గడిచినటువంటి 2 ఏళ్లలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్టుల కంచుకోటలు అయితే ధ్వంసమయ్యాయి. 98% మావోయిస్టు పార్టీ అంతా కూడా కనుమరుగైపోయింది. కానీ గణపతి లాంటి కీలక నేతలు ఒకరిద్దరు ఉన్నప్పటికీ కూడా వారి ఆచూకీ కోసం కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా గాలిస్తోంది. డెడ్ లైన్ అయితే ముగిసింది, కానీ కూంబింగ్ కొనసాగుతూనే ఉంది అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఒకవేళ లొంగిపోయినప్పటికీ వేధింపుల పర్వం ఏమైనా కొనసాగుతుందా, లీగల్ ఇష్యూస్కి సంబంధించి ఏం చేయాలి అనేది కూడా మావోయిస్టులు ఒక మదనం అయితే మొదలైనటువంటి మాట. దీనికి సంబంధించి ఒక స్పష్టమైన హామీ ప్రభుత్వాలు ఇచ్చినప్పటికీ తర్వాత ఫేస్ చేసేటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇతరత్ర కోర్టుల చుట్టూ తిరగడం కానీ లేకపోతే మానసిక వేదన అనుభవించాలనేటువంటి మాట లేదు. మావోయిస్టు పార్టీలోకి మేము ఒక సిద్ధాంతంతో వచ్చాం, ఇందులోనే కనుమరుగైపోతాం, లొంగిపోయేటువంటి ప్రసక్తి లేదని భీష్మించి కూర్చున్నారని కూడా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. చూడాలి తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది.